ఇంకో చిన్న విషయం ఏంటంటే, మేము ఒక ముద్దాన్ని అరెస్ట్ చేసిన తర్వాత సెకండ్ థర్డ్ ముద్దాల కోసం మనం వెళ్ళినప్పుడు ఈ మహారాష్ట్ర బీడ్ దాటిన సుమారుగా 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఏకనాథవాడ అనే గ్రామంలో ఒక ముద్దాయి కోసం మేము వెళ్ళినప్పుడు వారు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. ఆ క్రమంలో మేము వెహికల్ని దిగేసి ఎస్పెషల్లీ పర్సనల్గా నేనే దాదాపు 2.5 కిలోమీటర్స్ పొలాల్లో పరిగెట్టి వాడిని పట్టుకురావడం జరిగింది. పట్టుకుని వచ్చే క్రమంలో మేము వాడిని పట్టుకున్న విషయం వాళ్ళ ఊళ్ళో వాళ్ళు తెలుసుకునేసి మేము వెళ్ళిన రూటు తిరిగి రావాల్సింది అదే కాబట్టి మేము రిటర్న్ వెళ్ళి వాడిని పట్టుకుని రిటర్న్ వచ్చే సమయానికి సుమారుగా 70-80 మంది కత్తులు రాడ్లు వాటిని పెట్టుకుని అదేవిధంగా బైకులు ఇంకా 2-3 కార్లు కూడా రోడ్డు మొత్తం బ్లాక్ చేసి అడ్డం పెట్టేసి అమ్మడానికి ప్రయత్నం చేశారు. మేము లక్కీగా ఇక్కడ వెపన్ క్యారీ చేయడం వల్ల మేము కూడా ఎటువంటి భయం లేకుండా దిగి వెపన్ వాళ్ళకి చూపించి వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి సైడ్కి వచ్చేసి మన సేఫ్ సైడ్కి వచ్చిన వల్ల మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సార్ దీంట్లో నిందితుల్ని మనం ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 6లో మనం 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. 5 మందిలో 4గురిని ఫిజికల్గా మనమే అరెస్ట్ చేసాము. ఒక పర్సన్ని వేరే కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆ విషయం మనం కనుక్కొని దానికి కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరు, సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే ఎస్పెషల్లీ మా హుస్సేన్ కానిస్టేబుల్ ఈ సోషల్ మీడియాను ఫాలోఅప్ చేస్తూనే అక్కడ అరెస్ట్ చేసిన విషయం వాళ్ళెవరో స్టేటస్లోనో అలా పెడితే దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని క్రాస్ చెక్ చేసుకొని అతను ఆల్రెడీ ముస్లిం కాబట్టి హిందీ మీద బాగా అవగాహన ఉంది కాబట్టి ఆ హిందీని అవగాహన చేసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్తో మాట్లాడి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఎమ్మటే నంబర్ నాకు ఇచ్చి నేను వాళ్ళతో మాట్లాడి కూడా జరగడం జరిగింది. సో ప్రతి ఒక్కరండి ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం పని చేయాలో అన్నీ చేస్తారు. దానివల్ల మాకు సక్సెస్ అవ్వదు. సార్ కార్ ఎక్కడి నుంచి అండి ఫస్ట్ 1-2 అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి భయం ఏర్పడింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇటువంటి దానికోసం వాళ్ళకి దూరం రారు, వీళ్ళకంత నమ్మకం ఉన్నారు వాళ్ళు. మనం ఎప్పుడైతే వెళ్ళి 1-2ని అరెస్ట్ చేసి 3 కోసం మనం వెళ్ళి మనం దర్జు చేసినప్పుడు మనం రివర్స్ ఎప్పుడు తిప్పిపోతున్నామో వాళ్ళకి భయం వచ్చేసింది. వీళ్ళు మనం ఖచ్చితంగా వెహికల్ ఎప్పుడు తిప్పిపోతామని చెప్పేసి ఆ వెహికల్ని వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ నుంచి సుమారుగా 270 కిలోమీటర్ల దూరంలో మనకు ఆల్మోస్ట్ అజంతా కేవ్స్ అని వస్తుంది. అజంతా కేవ్స్ దగ్గర నుంచి ఫర్దాపూర్ అనే ఒక టౌన్ అది కూడా టౌన్. ఆ టౌన్లో ఒక వన్ ఆఫ్ ద వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దాపెట్టడం జరిగింది. ఆయన ఫస్ట్లో ఒక 1 మంత్ అలా వచ్చి ఫోన్ చేసేవాడు, సార్ నా వెహికల్ దొరుకుతుందా అని చెప్పేసి అది ఇన్స్టిట్యూషన్ కాబట్టి. సెకండ్ మంత్ అది ఎవరు చెప్పారంటే ఆయన మీరు పడింది ఆయన ఎస్ఎస్సీ గారి చేతిలో ఆయన ఖచ్చితంగా తీసుకొస్తారని చెప్పేసి ఆ రోజు నుంచి ఆయన ఊరికే మంత్లీ వన్స్ కానీ అలా కాల్ చేసేవాడు, సార్ నా వెహికల్ వస్తుందా రాదా అన్నట్టుగా. అంటే సో ఆయన కూడా మా మీద మంచి నమ్మకాన్ని పెడుతున్నాడు. మేము ఆయన కూడా కొంచెం థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ. 45 lakhs కానీ బట్ మనం ఏది వాల్యూ తీసుకుంటామంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ తీసుకుంటాం కాబట్టి 20 lakhs. రైట్.